బంగ్లాదేశ్ మనకు సరిహద్దు దేశం కావడమే కాదు, పాకిస్తాన్తో యుద్ధం చేసి మనం స్వాతంత్ర్యం ఇప్పించిన దేశం కూడా. ఆ దేశానికి ఏ ఆపద వచ్చినా ముందుగా అండగా నిలిచేది మన దేశమే. గతంలో బంగ్లా విమోచన ఉద్యమంలో అవామీ లీగ్ అధినేతగా ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్ కు ఆశ్రయం ఇవ్వడం మొదలు వారిని రక్షించే బాధ్యత తీసుకుంది భారత్. అంతేకాదు, షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య జరిగాక ఆయన కుమార్తె షేక్ హసీనా కూడా మన దేశంలోనే ఆశ్రయం పొంది ప్రాణాలు కాపాడుకున్నారు. తాజాగా మన దేశంలోనే ఆశ్రయం పొందారు కూడా. ఇక 1971లో బంగ్లాదేశ్ విమోచన ఉద్యమానికి భారత్ సహకరిస్తోందనే ఉద్దేశంతో పాకిస్తాన్ మనపై దాడి చేసింది. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన ఈ యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో 79,700 మంది పాకిస్తాన్ సైనికులు మన సైన్యం ముందు లొంగిపోయారు. ఈ యుద్ధం 13 రోజులే జరిగిన అత్యంత భీకరంగా జరిగిన యుద్ధం అని అనవచ్చు. ఆ యుద్ధంలో జరిగిన పలు ముఖ్య ఘటనల్లో పిఎన్ఎస్ ఘాజీ సబ్మరైన్ ని మన ఐఎన్ఎస్ రాజ్పుత్ ధ్వంసం చేసిన ఘటన చాలా మందికి తెలుసు. దీనిపై సినిమా కూడా వచ్చింది. అయితే అదే సమయంలో విశాఖపట్నాన్ని పాకిస్తాన్ దాడి నుండి కాపాడడం మరో ముఖ్యమైన ఘట్టం. విశాఖపట్నంలో ఆ యుద్ధం టైంలో రాత్రి వేళల్లో చిన్న దీపం వెలిగినా మన సైన్యం ఊరుకునేది కాదని చెబుతారు. ఈ వీడియోలో ఆ 13 రోజుల పాటు విశాఖపట్నంలో ఏం జరిగింది అనేది సంక్షిప్తంగా తెలుసుకుందాం. 1971 నాటికి విశాఖపట్నం జనాభా 3.5 లక్షలే. జనాభా తక్కువే అయినా భారతదేశానికి తూర్పు తీరంలో ముఖ్యమైన సైనిక స్థావరాల్లో ఇది కూడా ఒకటి. విశాఖపట్నంలోనే ఇండియన్ నేవీ ఈస్టర్న్ కమాండ్ కూడా ఉంది. అప్పటికే భారత్ పలు యుద్ధాలు చేసిన నేపథ్యంలో విశాఖపట్నంలో భారీ యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను మోహరించేవారు. అప్పటికే కాల్టెక్స్ పరిశ్రమ అంటే ఇప్పటి హెచ్పిసిఎల్ రిఫైనరీ కూడా ఉంది. తూర్పు తీరంలో ముఖ్యమైన స్థావరం కావడంతో ఇక్కడే ఐఎన్ఎస్ విక్రాంత్ ని కూడా నిలిపారు. వాస్తవానికి సరిహద్దు ప్రాంతంలో 1971 నవంబర్ 3 నుండే పాకిస్తాన్ మనపై దాడులు మొదలుపెట్టింది. డిసెంబర్ 3న భారత నేవీని భారత్లోని పోర్టులను టార్గెట్ చేయడం ప్రారంభించింది. అప్పటికే మన యుద్ధ విమానాలు, సిహాక ఫైటర్ బాంబర్లు పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను నాశనం చేశాయి. దీంతో పాకిస్తాన్ దృష్టి ఐఎన్ఎస్ విక్రాంత్ పై పడింది. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్ కి ఉన్న ముఖ్యమైన ఎయిర్ క్రాఫ్ట్ కావడమే అందుకు కారణం. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం ప్రతి వ్యూహం రచించింది. వాటిని ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ పైథాన్ గా పిలుస్తారు. అయితే పాకిస్తాన్ మన ఐఎన్ఎస్ విక్రాంత్ ని టార్గెట్ చేసిందా, లేక భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతో పాకిస్తాన్ ని ఉచ్చులోకి దింపిందా అనే చర్చ కూడా ఉంది. కారణం ఏదైనప్పటికీ ఆ టైంలో విశాఖపట్నంలో పరిస్థితి చాలా ఉద్విగ్నంగా ఉంది. ఆ యుద్ధ టైంలో రాత్రిపూట పరిస్థితి భయానకంగా ఉండేది. ముఖ్యంగా పోర్ట్, షిప్ యార్డ్, డాక్ యార్డ్లు నేవీ గస్తీ, యుద్ధ విమానాల పహారాలో ఉండేవి. మిగతా విశాఖపట్నం నగరంలో డే టైంలో హడావిడిగా పనులు చేసుకుని ఇంటికి వచ్చేసేవారు. ఆ టైంలోనే మరో చర్చ కూడా జరిగింది. పాకిస్తాన్ మన దేశంలోని ఆగ్రాతో పాటు తాజ్ మహల్ ని, హైదరాబాద్ ని, సింగరేణి కాలరీస్ ని, ఇలా ముఖ్యమైన పెద్ద పరిశ్రమలను, నగరాలను కూడా టార్గెట్ చేసిందనే సమాచారం వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా రాత్రి వేళల్లో ఆ పరిశ్రమలను షట్ డౌన్ చేసేవారు. రాత్రి వేళల్లో లైట్లు ఆర్పేసేవారు. తాజ్ మహల్ ని వెదురు బొంగులు, జనపనార్తో కప్పి ఉంచారు. అంతకుముందు 2వ ప్రపంచ యుద్ధం టైంలోనూ తాజ్ మహల్ విషయంలో ఇలాగే చేశారని చెబుతారు. ఇక 1971లో పాకిస్తాన్ విశాఖపట్నాన్ని టార్గెట్ చేసిందనే ఖచ్చితమైన సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆ నగరం గంభీరంగా మారింది. అదే ఏడాది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఇక అప్పట్లో ఇక్కడ ఉన్న కాల్టెక్స్ రిఫైనరీ దేశంలోనే అతిపెద్ద రిఫైనరీల్లో ఒకటి. అప్పట్లో కాల్టెక్స్ గా పిలిచేది దేన్నో కాదు, ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న హెచ్పిసిఎల్ రిఫైనరీనే. ఒకవేళ పాకిస్తాన్ ఆ రిఫైనరీని పేల్చేస్తే విశాఖపట్నం నగరం మిగలదనే చర్చ జరిగేది. దీంతో సముద్ర తీరంలోని లైట్ హౌస్ల లైట్స్ ని కూడా ఆర్పేసేవారు. మిగతా ప్రాంతం కూడా చిమ్మ చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. ఒకవేళ కొవ్వొత్తి లేదా దీపం వెలుతురు కనిపించినా వెంటనే పోలీసులు లేదా రక్షణ దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు వచ్చి వాటిని ఆర్పేయాలని చెప్పేవారు. పాకిస్తాన్ మన ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం పిఎన్ఎస్ ఘాజీని పంపించిందని చెప్పేవారు. ఒకవేళ లైట్లు ఎక్కువగా వెలిగితే జనావాసాలు ఉన్నట్లు సమాచారం వెళ్తుందని, ఆ లైట్ వెలుతురు రిఫ్లెక్ట్ అయితే శాటిలైట్ల ద్వారా లేదా ఇంటెలిజెన్స్ ద్వారా నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలను అంచనా వేసే వీలు శత్రు దేశానికి దొరుకుతుందని, అందుకే లైట్లు ఆర్పేయాలని చెప్పేవారు. ఆ టైంలో కొవ్వొత్తి వెలిగించడానికి కూడా ఇబ్బంది అయ్యేది. దీంతో విశాఖపట్నం వాసులు, ముఖ్యంగా షిప్ యార్డ్, డాక్ యార్డ్ వాసులు చాలా మంది సాయంత్రానికే భోజనాలు చేసేసేవారు. ఒకవేళ ఇళ్లలో దీపం లేదా లాంతరు వెలిగించినా
ఇంటి కిటికీలన్నీ మూసేసి కొద్దిసేపు వెలిగించుకుని త్వరగా పనులు ముగించుకుని ఆర్పేసేవారు. అప్పట్లో కొన్ని రోజుల పాటు పెట్రోమాక్స్ లైట్లపై అనధికార నిషేధం కూడా ఉందని చెబుతారు. డిసెంబర్ నెల కావడంతో తొందరగా చీకటి పడేది. దీంతో దుకాణాలను సాయంత్రం 5 గంటలకే కట్టేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే 1971 డిసెంబర్ 3, 4 తేదీల్లో ఉన్న పరిస్థితి ప్రకారం రేపు సూర్యుడిని చూస్తామా లేదా అనే చర్చ జరిగేది. నిత్యం రేడియో వార్తల కోసం విశాఖవాసులు ఎదురుచూసేవారని అప్పటి తరం వారు చెబుతారు. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ ని లక్ష్యంగా చేసుకుని దాన్ని నాశనం చేస్తే భారత నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని గట్టి దెబ్బ కొట్టవచ్చని, విశాఖపట్నాన్ని నాశనం చేయవచ్చనేది పాకిస్తాన్ ప్లాన్. అందుకే పిఎన్ఎస్ గాజీ అనే సబ్మెరైన్ ని పంపించింది పాకిస్తాన్. కానీ అప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ ని మరో చోటకు పంపించిన మన నేవీ పిఎన్ఎస్ గాజీ కోసం ఐఎన్ఎస్ రాజ్పుత్ ని రంగంలోకి దింపింది. వ్యూహాత్మకంగా ఐఎన్ఎస్ రాజ్పుత్ జరిగిన దాడిలో పిఎన్ఎస్ గాజీ సముద్రంలో మునిగిపోయింది. ఆ ఘటన తరువాత పాకిస్తాన్ నేవీ మరింత బలహీనపడింది. మన ఎయిర్ ఫోర్స్ తో పాటు మన ఆర్మీ పాకిస్తాన్లోని కరాచీని స్వాధీనంలోకి తెచ్చుకుంది. అయితే పిఎన్ఎస్ గాజీని మన నేవీ నాశనం చేయడం, పాకిస్తాన్ కి చెందిన పలు ఫైటర్ జెట్లను మన ఎయిర్ ఫోర్స్ కూల్చేయడం, కరాచీ పోర్ట్ ను నాశనం చేయడం, ఇలా అన్నిట్లో భారత్ పైచేయి సాధించిన డిసెంబర్ 16 వరకు యుద్ధ భయం కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు డిసెంబర్ 16న పాకిస్తాన్ ఆర్మీ భారత్ కి లొంగిపోయిందని, భారత్ ఈ యుద్ధంలో గెలిచిందనే వార్తను రేడియోలో విన్నాకే విశాఖపట్నం ఊపిరి పీల్చుకుంది. ఆ టైంలో విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ మిఠాయిలు పంచుకోవడంతో పాటు ఆ రోజు రాత్రంతా విశాఖపట్నంలో పండుగను నిర్వహించారు. భారత రక్షణ దళాలకు అక్కడి యువత జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు. ఆ విజయం సందర్భంగా డిసెంబర్ 4న విశాఖపట్నంలో నేవీ డే జరుపుకుంటారు. ఆ యుద్ధం తరువాత మరుసటి ఏడాది అంటే 1972 డిసెంబర్ 4న భారత నేవీ విశాఖపట్నంలో ఎగ్జిబిషన్ ని నిర్వహించింది. పిఎన్ఎస్ గాజీ సబ్మరైన్ ముక్కలు, మన సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాల చిత్రాలు, యుద్ధంలో వాడిన ట్యాంకర్లు, ఆయుధాలు ప్రదర్శించారు. అప్పుడే విశాఖ తీరంలో విక్టరీ ఎట్ సీ పేరుతో ఓ స్మారకాన్ని కూడా నిర్మించారు. అప్పటికి ఊహ తెలిసిన వారిని లేదా ఆ పరిస్థితి గురించి తెలిసిన వారిని ఆ ఎక్స్పీరియన్స్ పై ఇప్పుడు ప్రశ్నించినా వారి కళ్ళల్లో గర్వంతో పాటు ఆనందం కూడా కనిపిస్తుంది. ఇవి 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో విశాఖపట్నం వాసులు ఎదుర్కొన్న పరిస్థితి.